హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు అందరూ కమెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడున్న చలికి నా రొటీన్ అండ్ మొక్కల కేర్ ఎలా తీసుకుంటున్నాను అన్నది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ మధ్య జైపూర్లో చలి బాగా పెరిగిపోయింది. మార్నింగ్ లేవడం అంటేనే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. బ్లాంకెట్ లోపల నుంచి అసలు బయటికి రావాలి అంటేనే కొంచెం టైం పట్టేలా ఉందన్నమాట. అసలు బయట ఆ ఫాగ్ చూస్తుంటే ఇంక అసలు చలి ఎక్కువ పుట్టుకొస్తుంది. ఇంకా లేవాలా వద్దా అంటూ మొత్తం మీద లేచిన దగ్గర నుంచి బాడీ కూడా ఒక్కొక్కసారి స్లోగా ఉంటుంది కదా, అందులోని వింటర్లో మరీ స్లోగా ఉంటుంది. ఇంట్లో పనులు ఉంటాయి కానీ ఈ రోజుల్లో వాటికి స్పీడ్గా చేయాలి అని అనిపించదు. ఎందుకంటే బాడీ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి నిదానంగా చేసుకుందాంలే, ఒక్కొక్క పని అన్నట్టు స్లోగా చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ పని ఎప్పుడు స్టార్ట్ చేద్దామని అన్నట్టు కాకుండా కొంచెం బ్రేక్ తీసుకొని అట్లా చేస్తున్నాను. మొక్కలైతే మాత్రం కొంచెం ఇంట్లో పెట్టిన మొక్కలు కేర్ తీసుకోకపోతే కొంచెం స్ట్రెస్గా ఉంటున్నాయి అనమాట. బయట మొక్కల పని కూడా అంత పెద్దగా రష్గా ఏం చేయట్లేదు. అవసరమైనప్పుడు మాత్రమే వాటరింగ్ అది ఇస్తున్నాను. బయట ఫాగ్ కూడా ఒక్కొక్క రోజు ఉంటుంది, ఒక్కొక్క రోజు ఉండట్లేదనమాట. అంటే ఎండ ఫాగ్ ఉంటే కనుక తొందరగా రాదు, కొంచెం లేట్ అవుతుంది, 9, 10 అలా అయిపోతుంది. ఒక్కొక్కసారి తొందరగానే సన్ రైజ్ వస్తే కనుక అది చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసు. అసలు బయట కూర్చుందాం, కొంచెం ఎండ చూడగానే అమ్మయ్య కొద్దిగా చలి తగ్గుతుంది, ఈరోజు బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ తాగే టీ అండ్ కాఫీ లాంటివి కూడా అసలు ఈ రోజులో ఒక లగ్జరీ లాగా చాలా మంచి ఫీలింగ్ ఇస్తాయన్నమాట. కప్లో నుండి వస్తుంది ఆ స్టీమ్ కదా, ఆ స్టీమ్ని చూస్తూ భలే హాయిగా అనిపిస్తుంది. విండోలో నుంచి ఆ సన్ రైటు అండ్ చిన్న చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నాను వింటర్ అంతా కూడా. ఈరోజు చూడండి, మార్నింగ్ అంటే 2-3 రోజులది కలిపి ఒక వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఈరోజు 7:30 మార్నింగ్ అయింది, అయినా కానీ బయట 6కి అలా ఉంటుంది చూడండి, అలా చీకటిగా ఉంది, ఫాగ్ అయితే లేదు. మళ్ళీ ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుందన్నమాట. అసలు ప్రిడిక్ట్ చేయలేం అన్నట్టుగా వెదర్ అయితే మాత్రం ఉంటుంది ఇక్కడ. ఎవ్రీ సీజన్ ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉంటుందేనని మనం చెప్పలేం కదా. సో ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది వింటర్ కూడా. సో ఈ వింటర్లో నేనైతే ఒక లెసన్ నేర్చుకున్నాను. రష్ లేకుండా టైమింగ్ని రెస్పెక్ట్ చేయటం నేర్చుకున్నాను. అంటే మనం ఊరికి రష్గా అన్ని పనులు చేయాలని ఏమీ లేదు. నిదానంగా ఒక్కొక్కటి మొత్తం మీద డే మొత్తం మీద కంప్లీట్ చేసుకుంటే కనుక కొంచెం మనకి కూడా రిలాక్స్డ్గా ఉంటుంది అండ్ పని కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అందుకే రష్ లేకుండా నిదానంగా చేసుకుంటున్నాను. ఇది టమాటో క్యూబ్స్ చేశాను అనమాట. నేను టమాటోస్ మనకి పైన బాస్కెట్లో వచ్చిన టమాటాలు ఉన్నాయి అండ్ ఫ్యాక్టరీ నుంచి కూడా తీసుకొచ్చారు మా ప్రసాద్ గారు. సో అంటే మందు వేయని టమాటో అనమాట. సో అందుకని నేను ఏం చేశానంటే వీటిని క్యూబ్స్లా చేసేస్తే కనుక మనం తర్వాత యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. లైక్ గ్రేవీ కూరలు ఉంటాయి కదా, పన్నీర్ కూర, మష్రూమ్ కూర అట్లాంటిది అండ్ రసం పెట్టుకున్న, పప్పుచారు పెట్టుకున్న అప్పుడు ఈ క్యూబ్స్ ఒక్కొక్కటి వేసుకుంటే కనుక మంచిగా టమాటో ఫ్లేవర్ ఉంటుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది. సో ఇలా క్యూబ్స్ చేసి పెట్టుకుంటాను బాక్స్లో, 8 బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. వాడుకునే ముందు కొద్దిగా ముందుగా తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుంటే అది కరిగిపోతుంది. లేదంటే డీప్ రోస్ట్ కూడా చేసుకోవచ్చు మైక్రోవేవ్లో. సో నేను ఇలా యూస్ చేస్తూ ఉంటాను టమాటో క్యూబ్స్. ఇంకా గార్డెనింగ్ గురించి చెప్పాలి అంటే ఈ వింటర్లో నా ప్లాంట్స్ నాలాగే స్లోగా అయిపోతాయి. అదే డార్మెన్సీకి వెళ్ళిపోతాయి కదా, అందుకని కొంచెం స్లోగా ఉంటాయన్నమాట. సమ్మర్లో లాగా డైలీ వాటరింగ్ చేయాలి అని ఏం లేదు. సాయిల్ చెక్ చేసుకుని ప్లాంట్ చెప్పింది వింటూ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాటరింగ్ ఇస్తున్నాను అనమాట. కొన్ని ప్లాంట్స్కి ఈ సీజన్లో రెస్ట్ కావాలి. లైక్ చెప్పాను కదా, డార్మెన్సీకి వెళ్ళినప్పుడు అవి నిద్రపోతున్నట్టు అనమాట. వాటిని డిస్టర్బ్ చేయకూడదు. వాటిని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ వాటరింగ్ ఓవర్గా చేసేసినా కానీ వాటికి కొంచెం రూట్ రాట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా స్లోగా వాటికి అవసరం లేనప్పుడు నీళ్ళు ఇవ్వకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అలా ప్రతిరోజు డిస్టర్బ్ చేయకుండా నేను
చెక్ చేస్తూ ఉంటున్నాను అనమాట టైం దొరికినప్పుడల్లా. అది కూడా బయట ఎండ వచ్చినప్పుడు కొద్దిసేపు కూర్చుంటాం కదా, ఆ టైంలో అయితే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆ టైంలో ఒకవేళ వాటరింగ్ ఇవ్వాల్సి వచ్చిన మొక్కలకి వాటర్ చేసినా కానీ అంత ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి ఒకవేళ లోపల మట్టి అంటే కింద రూట్స్ దగ్గర ఉన్న మట్టి తడిగా ఉన్నా కానీ ఎండ ఉంటుంది కాబట్టి నీళ్ళు ఇచ్చినా కానీ అంత ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు సాయిల్ని ఎప్పుడు చెక్ చేసుకున్నా కానీ వాటి ప్లాంటర్కి ఎప్పుడు కూడా డ్రైన్ హోల్స్ మంచిగా ఉండాలి. డ్రైన్ హోల్స్ సరిగ్గా లేకపోతే కనుక అంటే డ్రైన్ కింద చిల్లులు ఉంటాయి కదా, నర్సరీ ప్లాంట్లో అయితే కనుక ఎక్కువగా ఉంటాయి. మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్న ప్లాస్టిక్ కుండీలకి వాటికి కూడా మనం చిల్లులు అది సరిగ్గా చెక్ చేసుకోకుండా ఏదో ఒకటో రెండో పెట్టేసి దాంట్లో మనం ప్లాంట్ చేసేస్తే కనుక దాంట్లో నుంచి నీళ్లు వెళ్ళకపోతే అది లోపల మట్టి తడిగా ఉంటుంది. ఆ తడిగా ఉన్నది ఏమవుతుందంటే సాయిల్తో పాటు చేరి అది కుళ్ళిపోయినట్టు నల్లగా అయిపోయి ఒక్కొక్కసారి మీకు ఏదైనా ప్లాంట్స్ రూట్ రాట్ అయిపోయిన ప్లాంట్ని ఓపెన్ చేసి చూస్తే కనుక లోపల మట్టి అదో రకమైన వాసన వస్తూ ఉంటుందన్నమాట. అదెందుకు నీళ్లు డ్రైన్ అయ్యే నీళ్లు సరిగ్గా అవ్వక లోపలే ఉండిపోయి మట్టి కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట రూట్తో సహా. సో దానివల్ల మొక్కలు పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్తగా డ్రైన్ హోల్ కూడా ఎక్కువగా మంచిగా ఉండేలాగా చెక్ చేసుకుంటూ వాటరింగ్ అది ఇస్తూ ఉండాలి. నేను తీసుకొచ్చిన శాప్లింగ్స్ అంటే చిన్న చిన్న మొక్కలు కూడా తీసుకొచ్చాను కదా, సాల్వియా తీసుకొచ్చాను, ఇంకా డయాంతస్ చిన్న చిన్న ప్లాంట్స్ 10 రూపీస్కి తీసుకొచ్చాను. అవన్నీ పెద్దగా అయిపోయినాయి, చక్కగా మంచిగా పువ్వులు పూస్తున్నాయి. అండ్ ఇంకా పిటూనియా మొన్న సండే కన్నా లాస్ట్ సండే వెళ్ళినప్పుడు సినేరియా ఇవన్నీ కూడా తీసుకొచ్చాను కదా, అవన్నీ కూడా చాలా మంచిగా పువ్వులు వస్తున్నాయి. ఒక్కొక్కటి వాటిని అట్లా చూసుకుంటూ ఉంటే భలే అనిపించింది. అండ్ డెడ్ హెడ్డింగ్స్ అవన్నీ కూడా తీస్తూ వాటికి వాటరింగ్ అవసరమా లేదా అని చెక్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా టైం స్పెండ్ చేస్తున్నాను స్లోగా. చామంతులకి బాగా నల్ల పురుగు లాంటిది ఒకటి, పేను పురుగు లాంటిది ఒకటి పట్టేసింది బాగా. వాటికి కొంచెం ఫోర్స్గా వాటర్ కొట్టేస్తే కనుక వదిలి వెళ్ళిపోతాయి. బట్ ఫోర్స్గా కుట్టినప్పుడు అవి కొమ్మలు బాగా పొడుగ్గా ఎదుగుతున్నాయి కదా, అవన్నీ కిందకి పడిపోతున్నాయి అనమాట. సో సరేలే ఈ పువ్వులు అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ నేను చామంతులకి ఏం చేస్తానంటే మొదళ్ళకి కటింగ్ చేసేస్తాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఆ రూట్ స్ట్రాంగ్ అయ్యి కింద నుంచి స్టెమ్స్ బాగా వస్తూ ఉంటాయి. రూట్ మెయిన్ స్ట్రాంగ్గా ఉండటమే కావాలి చామంతులకి. సో నెక్స్ట్ బాగా కొమ్మలు వస్తూ ఉంటే బాగా వస్తుంది అనమాట. టాయ్ 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 నేను పట్టుకెళ్ళిపోతున్నాను టాయ్. క్యాచ్ క్యాచ్. అండ్ ఈ టైంలో మనీ ప్లాంట్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఎక్కువ ఆకులు అవి పండిపోయి రాలిపోతూ ఉంటాయన్నమాట. ఎక్కువ కొత్తగా గ్రోత్ వచ్చేదైతే ఉండదు, స్లోగా ఉంటుంది. ఈ తర్వాత నుంచి అంటే ఫిబ్రవరి మార్చి నుంచి మళ్ళీ గ్రోత్ బాగుంటుంది. రెయినీ సీజన్ వరకు కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుంది. మీరు కట్టింగ్స్ పెట్టినా కూడా వాటర్లో పెట్టినా కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఈ టైంలో మనం కట్టింగ్స్ పెట్టినా కానీ ఎక్స్ట్రా గ్రోత్ కానీ రూట్స్ డెవలప్ అయితే అవుతాయి కానీ అంత మంచి గ్రోత్ అయితే రాదు. సో ఈ టైంలో నేను అందుకే మనీ ప్లాంట్ని అసలు ముట్టుకోను, దాన్ని కదపను అనమాట. మనం కటింగ్స్ పెట్టాలనుకున్నా కానీ మార్చిలో పెడితే కనుక మంచిగా బాగా గ్రో అవుతాయి. సరసంకి ఖాళీ వాటర్ ఇచ్చిన తర్వాత మంచిగా పూలు వస్తున్నాయి. పిటూనియా అయితే చాలా ఎక్కువ బాగా గ్రో అవుతుంది. అండ్ మనం వాటరింగ్ కూడా రెగ్యులర్గా చేయటం కొంచెం అంటే అవసరమైనప్పుడు మాత్రమే రెగ్యులర్గా చేస్తూ ఉంటే బాగుంటుందన్నమాట. పిటూనియాకి ఎక్కువ మనకి ఎన్పీకే ఉన్న
ఫెర్టిలైజర్ ఇస్తే బాగా ఎక్కువ మంచిగా ఉంటుంది. ఎన్పీకి బయట ప్యాకెట్ దొరుకుతుంది కదా, 19 లేదంటే ఇంకొకటి 21 ఎన్పీకే ఉంటుంది, అది కూడా ఇవ్వచ్చు. బట్ డైల్యూట్ చేసుకునేటప్పుడు మనకి రేషియో తెలిసి వాటర్ కూడా సరిగ్గా మిక్స్ చేసి ఇస్తే కనుక మంచిగా గ్రో ఉంటుంది. నేనైతే ఆర్గానిక్గానే ఇస్తున్నాను, సర్సోంకి కళీ వాటర్ ఫెర్టిలైజర్ ఫర్మెంట్ చేసింది ఇస్తున్నాను అనమాట. సో దానివల్ల మంచిగా పువ్వులు అయితే వస్తున్నాయి. ఆ తర్వాత ఇక నుంచి నెక్స్ట్ బొగన్విలియా కూడా ఒకసారి హార్డ్ ప్రూనింగ్ చేసేస్తే ఫిబ్రవరి ఎండ్ ఆ టైం కల్లా మంచిగా నెక్స్ట్ నుంచి గ్రోత్ అయితే బాగుంటుంది. సో నెక్స్ట్కి తయారు చేయడానికి ఇప్పుడు వీటికి రెస్ట్ ఇచ్చానమాట ప్లాంట్స్ అన్నిటికీ. గార్డెన్ పని ఏం చేస్తానంటే కొంచెం గ్యాప్ ఇస్తూ, అంటే కొద్దిసేపు మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ మొత్తం గార్డెన్ అంతా కూడా ఒకేసారి పెట్టుకుంటాను పని. ఎందుకంటే కింద అయిపోయిన తర్వాత బాల్కనీ అయిపోయిన తర్వాత టెర్రస్ అయిపోయిన తర్వాత ఇండోర్లో ప్లాంట్స్ అన్నిటికీ కూడా కేర్ నేను ఒకే రోజు తీసుకుంటాను. ఎందుకంటే అస్తమానం ప్లాంట్స్లో మట్టిలో చేయి పెట్టాలన్నా కానీ కష్టమే కదా, అందులోనూ వింటర్ కొంచెం బాడీ కూడా స్లోగా ఉంటుంది. సో దాని గురించి ఎక్కువ రోజులు చేయాలన్నా కానీ చేయడానికి కూడా ఇష్టం ఉండదు. సో ఒకే రోజు, ఈ రోజు మొత్తం అన్నీ కూడా బాల్కనీలో మేడపైన తర్వాత ఇండోర్ ప్లాంట్స్తో సహా మొత్తం కేర్ అంతా కూడా ఈరోజు స్లోగా మొదలు పెడదామని అనేసి ఫస్ట్ నుంచి డిసైడ్ అయ్యాను అనమాట. మేడపైన రెగ్యులర్గా అయితే నేను పైకి వెళ్ళేది ఉండదు, మధ్యలో ఒకసారి మాత్రం పైకి వెళ్తూ ఉంటాను బాల్కనీకి, ఒకసారి మొక్కలది చెక్ చేసుకుందామన్నట్టు. సో ఈరోజు బాల్కనీకి మొత్తం అడేనియం పెట్టాను కదా, అడేనియం ఇంకా వేరే ప్లాంట్స్ కూడా పెట్టాను కదా, వాటన్నిటికీ కూడా గుడాయి చేద్దామనేసి స్టార్ట్ చేశానమాట. గుడాయి అంటే మట్టిని కొంచెం లూజ్ చేస్తే ఏరేషన్ అవుతుంది రూట్స్కి, దానివల్ల వాటి గ్రోత్ మనం ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చినా కానీ వాటికి ఎక్కువ తొందరగా అబ్జార్ప్షన్ చేసుకుని తొందరగా రియాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు డార్మెన్సీలో ఉంటాయి, బట్ నేను ఫెర్టిలైజర్ అయితే ఏమి ఇవ్వట్లేదు. కానీ గుడాయి చేస్తే ఏమవుతుందంటే వాటికి కొంచెం మట్టి అలా సెటిల్ అయిపోయినట్టు గట్టిగా అయిపోకుండా, ఒకవేళ లోపల తడి ఏదైనా ఉన్నా ఆరుతుంది, అట్ ద సేమ్ టైం కొంచెం న్యూట్రిషన్ ఏదైనా ఇచ్చినా కానీ తొందరగా అబ్జార్ప్షన్ ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఎప్పుడు రెగ్యులర్గా గుడాయి చేస్తూ ఉంటాను. సో ఈ గుడాయి చేయడానికి బాల్కనీకి వచ్చినప్పుడు వీటి సంబంధించిన గార్డెనింగ్ టూల్స్ అన్నీ కూడా కిందే ఉంటాయి, మొత్తం అన్నీ ఒకే చోట పెట్టుకుంటాను. అయితే అవన్నీ ప్రసాద్ గారు తీసుకొచ్చి నాకు కూడా హెల్ప్ చేశారనమాట. మేమిద్దరం కలిసి ఈ గార్డెనింగ్ పని అంతా చేసుకుంటూ ఉంటాం. ఈ వింటర్లో ఫుడ్ కూడా వేడివేడిగా ఎంచక్క ఘాటుగా ఏదైనా తింటే బాగుండు, చక్క బజ్జీలు పునుగులు లాంటివి తింటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం చేశానంటే శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు 3 రకాల పప్పులు నానబెట్టేసి దాన్ని కచ్చాబెచ్చా కొంచెం చక్క పలుకులాగా ఆడేసిన తర్వాత మిక్సీలో దాంట్లో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఉప్పు వేసుకుంటే సోడా వేసుకోవచ్చు. నేనైతే సోడా వేయలేదు. సో ఇది బజ్జీలాగా లేదంటే వడల్లాగా పునుగుల్లాగా అంటే కన్సిస్టెన్సీని బట్టి మనం వేసుకోవచ్చు. నేనైతే పునుగుల్లాగా వేశాను. సో గ్రీన్ చట్నీతో తింటే బాగుంటాయి కదా అని అనిపించింది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అలా చేశాను అనమాట. ఇక్కడ వాళ్ళు కూడా ఇలాగే సంక్రాంతి టైంలో చేస్తూ ఉంటారు. వాటిని ఏదో అంటారమ్మా, భలే ఉంటాయండి అవి, చాలా టేస్టీగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట. అవి అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉండొచ్చు. సో అవి టేస్ట్ ఏమాత్రం ఉండదో, క్రంచ్ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో అలా చేద్దాం అన్నట్టుగా ఈరోజు తినాలనిపించింది. సో ఇలా పునుగులు వేశాను, చాలా టేస్టీగా బాగా కుదిరినాయి. గ్రీన్ చట్నీ చేసి ఉంచాను కదా, అదే కొత్తిమీర పుదీనా వేసి చక్కగా మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉంచుకుంటే ఎప్పుడైనా తినొచ్చు. పరాఠాల్లో కూడా అలా చేస్తూ ఉంటాను కదా నేను, అలా గ్రీన్ చట్నీతో ఇవి తిన్నాం. చాలా టేస్టీగా బాగుంది, సింపుల్గా అయిపోయింది, ఇంకా హెల్దీ కూడా, ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పప్పుల్లో. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో అయితే తినొచ్చు. సో నేను ఇలా బ్రేక్ఫాస్ట్కి ఈ పప్పులతో చిన్న పునుగులు చేశాను అనమాట. సో ఇలా ఈ వింటర్ని నేను స్లోగా నిదానంగా మైండ్కి బాడీకి రెస్ట్నిస్తూ అండ్
వేడి వేడి ఫుడ్ తింటూ మంచిగా టైంని స్పెండ్ చేస్తూ నా వింటర్ సీజన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ పండగ వస్తుంది కదా, పండగకి స్పెషల్స్ ఏంటి, అందరూ మీ ఇళ్లలో ఏమేమి స్పెషల్ ప్లాన్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ప్రస్తుతానికి ఏ ప్లాన్స్ లేవు మా ఇంట్లో, ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ మొన్న ప్రసాద్ గారి బర్త్డేకి వచ్చారు కదా, సో అందుకని వేరే ఏ ప్లాన్స్ లేవు, మేమిద్దరం మాత్రమే ఇంట్లో ఉన్నాం. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ అయితే తప్పకుండా చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో, అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.